హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకు పప్పుచారు రెసిపీ చూపిస్తానండి. ఇందుకోసం మీకు కావాల్సిన పదార్థాలు వెజిటబుల్స్ అండి ఫస్ట్. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వంకాయ, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, బెండకాయలు మరియు దొండకాయలండి. వెజిటబుల్స్ ఏముంటే మీ దగ్గర అవే వేసేసుకోండి పప్పుచారు కోసం. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉడికించుకున్న కందిపప్పు. నానబెట్టిన చింతపండు. ఈరోజు ఉడకబెట్టిన కందిపప్పు, ఉడకబెట్టిన ఇందాక చూపించిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా! ఆ వెజిటబుల్స్ అన్నీ ఉడకబెట్టి, తర్వాత చింతపండు పులుసు, ఉప్పు, 1 ½ టీ స్పూన్ వేయండి ఉప్పు. తర్వాత చూసుకొని రుచికి సరిపడా చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కారం ఒక స్పూన్ వేసానండి. పసుపు కొంచెం. తర్వాత ధనియాల పొడి అండి, ఇది 2 స్పూన్స్ వేస్తాను నేను. తర్వాత జీలకర్ర పొడి 1 స్పూన్ అండి. వీటన్నిటిని వేసేయాలండి. తర్వాత కావాల్సినంత వాటర్ వేసుకోవాలి మనం. ఇట్లా సిమ్లో పెట్టేసి ఇట్లా గరిటతో కలుపుతూ ఉండాలండి, కింద అంటుకోకుండా. తర్వాత కరివేపాకు కొంచెం, కొంచెం కొత్తిమీర చల్లేసి కొంచెం కలిపేసి ఇట్లా వీడియోలో చూసుకున్నట్టుగా కలిపేయాలండి. బాగా బాగా తాలింపు కోసం అండి. వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా వేసేసుకోవాలండి పప్పుచారులోకి. అంతే, పప్పుచారు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.